కొంతమంది అడుగుతుంటారు ట్రాన్స్‌జెండర్ సర్జరీస్ అంటే మేల్ నుండి ఫీమేల్‌కి లేదంటే ఫీమేల్ టు మేల్ సర్జరీస్ అనేది చేయడం కరెక్టేనా? ఇది న్యాచురల్‌గా నేచర్‌ని మనం తప్పుదారి పట్టిస్తున్నామా? ఇలాంటి డౌట్స్ అనేవి చాలా మందికి వస్తూ ఉంటాయన్నమాట. ఈ ట్రాన్స్‌జెండర్ సర్జరీస్ అనేవి అంటే కొంచెం రెగ్యులర్‌గా జరిగే సర్జరీస్ అని నేను చెప్పను గానీ, ఇప్పుడున్న సమాజంలో చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళని సపోర్ట్ కూడా చేస్తున్నారు. లైక్ ఏంటి అంటే కొంతమంది పేరెంట్స్ ఉంటారు. ఇనీషియల్‌గా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకు మా అమ్మాయి ఉన్నారు, లేదంటే అబ్బాయి ఉన్నారు. వాళ్ళు అమ్మాయిలాగే పెరగాలి, లేదంటే అబ్బాయిలాగే పెరగాలి అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళు ఒక సర్టెన్ స్టేజ్ దాటి వాళ్ళ మెంటల్ ఆర్ సైకలాజికల్ వెల్ బీయింగ్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు మిగిలిన వాళ్ళతో కలవలేకపోతున్నారు. వాళ్ళు నేను ఇలాగే ఉంటా అని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. లేదు అంటే వాళ్ళ రెగ్యులర్ రొటీన్ వర్క్‌ని చేయలేకపోతున్నారు అన్నప్పుడు మాత్రమే పేరెంట్స్ గానీ, సమాజం గానీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంటుంది. దీనివల్ల మనకి ఎప్పుడూ ఓన్లీ ఫిజికల్‌గా ఉండే హ్యాపీనెస్ గానీ ఫిజికల్‌గా ఉండే దానివల్ల ఇదేనే కాకుండా మెంటల్ వెల్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక సర్టెన్ స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళకి నేను ఈ బాడీలో నేను ఇమడలేకపోతున్నాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఈ ట్రాన్స్‌జెండర్ సర్జరీస్ అనేవి చేస్తుంటామన్నమాట. అలాగే ట్రాన్స్‌జెండర్ సర్జరీస్ చేసే ముందు డైరెక్ట్‌గా వాళ్ళు రాగానే సర్జరీస్ చేసేస్తామని కూడా ఉండదు. ఎలా అంటే వీళ్ళకి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుందన్నమాట. ఎట్లా అంటే రాగానే పేషెంట్‌ని ఇవాల్యుయేట్ చేస్తాం. అలాగే అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ జెనెటిక్ మేకప్ ఎట్లా ఉంది? లోపల జీనోటైప్ ఎట్లా ఉంది? దాంతో పాటు ఒక ఎండోక్రైనాలజిస్ట్, డిఫరెంట్ ఎండోక్రైనాలజిస్ట్‌ని మీట్ అవ్వమని చెప్తామన్నమాట. వాళ్ళ నుండి సెపరేట్ ఒపీనియన్స్ తీసుకుంటాం. అలాగే ఒక లాయర్ ఆర్ లీగల్ ఒపీనియన్ అని తీసుకుంటుంటాం. ఇలా మల్టిపుల్ స్టేజెస్ దాటి వాళ్ళకి కౌన్సెలింగ్స్ ఇస్తాం రెగ్యులర్‌గా. అవన్నీ జరిగిన తర్వాత ఇఫ్ దే ఆర్ వెరీ ఫిక్స్డ్ టు దట్ ఐడియా దెన్ ఓన్లీ విల్ గో ఫర్ ద ట్రాన్స్‌జెండర్ సర్జరీస్.